అందరికీ నమస్కారం. ఈరోజు విటమిన్ సి అంటే నీటిలో కరిగేటువంటి విటమిన్లు మొదలవుతున్నాయి. వాటిల్లో ముందుగా విటమిన్ సి గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్నే మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషకము అని కూడా అంటారు. ఇది ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎలా అందరికీ తెలిసింది అనే విషయంలో బ్రిటిష్ సోల్జర్స్, ముఖ్యంగా బ్రిటిష్ నేవీలో ఉన్నటువంటి సెయిలర్స్కి విపరీతంగా ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, పంటిలో చిగుళ్ళు విపరీతంగా వాయటం, తద్వారా రక్తస్రావాలు, ఇంకా చీము రావటాలు, వాళ్ళు పని చేయలేనటువంటి స్థితికి వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా మన జేమ్స్ లిండ్ డాక్టర్ గారు, ఆయన నేవల్ సర్జన్ బ్రిటిష్ వాళ్ళకి. ఆ డాక్టర్ గారు వీళ్ళ పరిస్థితిని గమనించిన తర్వాత అనేక రకాలైనటువంటి విధంగా ప్రయత్నం చేశాడు వీళ్ళకి స్వాంతన ఇవ్వటానికి, తగ్గించటానికి. ఇది సుమారుగా 1747, 1748 ప్రాంతంలో జరిగింది. అలా ప్రయత్నం చేస్తూ ఉండగా కొన్ని, అంటే ఉదాహరణకి మన కమల రసాలు లాంటివి, బత్తాయి రసాలు, నిమ్మకాయ రసాలు ఇటువంటి ఇచ్చినప్పుడు తగ్గటాన్ని ఆయన గమనించారు డాక్టర్ గారు. అలా గమనించిన తర్వాత వాటిల్ని కంటిన్యూస్గా వాడేసి తగ్గించేశారు. అప్పుడు వారు ఏం చెప్పారంటే, ఈ నిమ్మకాయ రసాలు కానివ్వండి, సిట్రస్ ఫ్రూట్స్ అంటారు, పులుపుగా ఉండేటువంటి పళ్ళ యొక్క రసాలలో ఏదో ఒక కెమికల్ కాంబినేషన్ ఉంది, అది ఈ స్కర్వీ అనేటువంటి వ్యాధిని తగ్గిస్తుంది అని నిర్ధారించి ప్రపంచానికి తెలియజేశారు. దాని తర్వాత 1928 ప్రాంతంలో ఆ పాయింట్నే బేస్గా చేసుకున్న తర్వాత ఎస్ జెంట్ జార్జ్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు క్యాబేజీ ఇంకా ఆరెంజెస్ అంటే కమలా పళ్ళని రసాలలోంచి ఒక కెమికల్ యాసిడ్ని వాళ్ళు వేరు చేయగలిగారు. అలా వేరు చేసినటువంటి ఈ యాసిడ్కి హెక్సూరోనిక్ యాసిడ్ అనేటువంటి పేరును వాళ్ళు పెట్టారు. అది అలా జరుగుతున్న క్రమంలో కొంతకాలం తర్వాత సుమారుగా 1932 సంవత్సరంలో వా కింగ్ అనేటువంటి మరో ఇద్దరు శాస్త్రజ్ఞులు విటమిన్ సి అనేటువంటి పేరును పెడుతూ నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్ సిని వేరు చేయటం జరిగింది. అలా వేరు చేసిన తర్వాత దీన్ని చాలామంది శాస్త్రజ్ఞులు ఒప్పుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి విటమిన్ సి ఇది నీటిలో కరిగేటువంటి విటమిన్ అని చెప్పి వాళ్ళు తయారు చేశారు. దీంట్లో కూడా లీవో విటమిన్ సి లేదా దీని యొక్క శాస్త్రీయ నామం యాస్కార్బిక్ యాసిడ్ అంటారు. ఈ యాస్కార్బిక్ యాసిడ్లో లీవో యాస్కార్బిక్ యాసిడ్ అనేది ఈ విటమిన్గా బాగా పనిచేస్తుంది, బాగా దృఢంగా పనిచేస్తుంది అనేది కూడా కనుక్కున్నారు. అయితే అదే సమయంలో మరికొంతమంది శాస్త్రజ్ఞులు ఈ విటమిన్ సి మన శరీరం తయారు చేయలేదు, ఇది ఒక కార్బోహైడ్రేట్ పదార్థం, అంటే ఒక సింపుల్ షుగర్ పదార్థం, ఇది శరీరం తయారు చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా, పవర్ఫుల్ రిడక్టెంట్గా రెండు విధాలుగా కూడా పనిచేస్తుంది, తద్వారా శరీరానికి చాలా మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక్కున్నారు. మరి ఈ విటమిన్ మనకి ఆహారం ద్వారా ఎలా లభిస్తుంది అంటే, గతంలో కూడా మీకు తెలియజేసుకున్నట్టుగా యాంటీ ఆక్సిడెంట్ అంటే అర్థం ఏంటంటే ఆక్సిడేషన్ ప్రక్రియలు చేస్తూ జరగకుండా నివారిస్తూ శరీరానికి నష్టం జరగకుండా చేస్తుంది. ఏమిటి? ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే సింగిల్గా ఉండే ఎలక్ట్రాన్లు, ఇవి శరీరాన్ని ఇబ్బంది పెడుతూ శరీరానికి నష్టం చేస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క
యాంటీ ఆక్సిడెంట్ రూపంలో ఉన్న విటమిన్ సి ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క పనితనాన్ని ఆపేసి అవి నష్టం చేయకుండా శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. కనుక ఆ విషయాన్ని కూడా శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. దీని తర్వాత సాధారణంగా మనం ఎటువంటి ఆహారాల్లో ఈ యొక్క విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది అనేటువంటి పరిశోధనలు చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఆమ్ల అంటే పెద్ద ఉసిరికాయల్లో మరియు గువ అంటే జామకాయల్లో ఇంకా మునగాకులో ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ప్రయోగాల ద్వారా నిర్ణయించారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కకాడు ప్లమ్స్ అనేటువంటి దొరుకుతాయి అక్కడ. అవి ఈ ప్రపంచంలోనే అత్యంత అధికమైనటువంటి విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థంగా వాళ్ళు గుర్తించారు. అంటే సుమారుగా 100 గ్రాములు ఈ ప్లమ్స్ కనుక తీసుకుంటే 5.3 గ్రాములు లేదా 5300 మిల్లీగ్రాముల విటమిన్ సి లభ్యమవుతుంది అనేది తెలుసుకొని మరి అత్యంత రిచెస్ట్ సోర్స్గా దీన్ని ధృవీకరించడం జరిగింది. ఇంకా మనం తినే ఆహారాల్లో క్యాప్సికం, పచ్చవి కానివ్వండి, పసుపువి కానివ్వండి, ఎరుపువి కానివ్వండి, ఏది మనకు తెలుసు మన టమోటాల్లాగా ఉంటాయి మిరపకాయలు, హైబ్రిడ్ మిరపకాయలు అంటారు, అవి క్యాప్సికం. ఈ క్యాప్సికంలో చాలా ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అలాగే తోటకూరలో ఎక్కువగా ఉంటుంది, అలాగే కొత్తిమీరలో ఎక్కువగా ఉంటుంది, అలాగే స్ప్రౌటెడ్ గ్రామ్స్ అంటే మొలకెత్తినటువంటి గింజలలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రజ్ఞులు నిర్ణయించడం జరిగింది. తర్వాత ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి పండ్లు, పప్పాయలో కివి అనేటువంటి ఫ్రూట్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయండి. కివి ఫ్రూట్స్ అంటే మన సపోటాలు లాగానే ఉంటాయి కానీ కొద్దిగా సాగి ఉంటాయి వాటిల్లో. అలాగే స్ట్రాబెర్రీస్ కూడా ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి వీటిల్లో. అలాగే కమలా పళ్ళు ఆరెంజెస్లో, అలాగే నిమ్మ పండ్లు లెమన్లో, అలాగే పైనాపిల్లో చాలా ఎక్కువగా ఈ యొక్క విటమిన్ సి లభ్యమవుతుంది. ఇది ఆహారం ద్వారా మనకు లభ్యమయ్యేటువంటి విటమిన్. ఇది కాక ప్రత్యేకంగా సింథటిక్ విటమిన్ సి కూడా మనకు లభ్యమవుతుంది. అంటే శాస్త్రజ్ఞులు ల్యాబొరేటరీస్లో తయారు చేసినటువంటి విటమిన్ సి అది కూడా మనకు లభ్యమవుతుంది. కనుక ఏదైనా మరీ విపరీతమైనటువంటి సమస్యలు విటమిన్ సి లోపాలు వచ్చినప్పుడు ఈ ఆహారం ద్వారానే కాకుండా అది సరిపోదు కనుక ఈ లోపాన్ని సరిచేయటానికి నోటి ద్వారా కూడా విటమిన్ సి ట్యాబ్లెట్లు తీసుకోమని మన వైద్యులు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎంత విటమిన్ సి కావాల్సి వస్తుంది అంటే ఒక రోజుకి పిల్లలకైతే 30 నుంచి 50 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరమవుతుందండి. అలాగే పెద్దలకైతే 60-65 గ్రాముల నుంచి 90 మిల్లీగ్రాముల నుంచి 90 మిల్లీగ్రాముల వరకు ఈ విటమిన్ సి అవసరం అవుతుంది ఒక రోజుకి. అలాగే మరి ఒకవేళ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తే అంటే అప్పర్ లిమిట్ అంటూ ఒకటి పెట్టారు. అంటే 2000 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి అవసరాన్ని బట్టి ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి తీసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఒక ఉదాహరణగా మనం మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా మనకు వైద్యులు సజెస్ట్ చేశారు 3 పూట్ల 3 విటమిన్ సి మాత్రలు తీసుకోండి అని చెప్పి. అవి 3 మాత్రలు అంటే 1500 మిల్లీగ్రాములు. కొంతమంది 4 కూడా తీసుకున్నారు. అంటే 2000 మిల్లీగ్రాములు. అంతకు మించి తీసుకోవటం అనేది వేస్ట్, శరీరానికి నష్టం. కాబట్టి అంతవరకు తీసుకోవచ్చు. మినిమం డోసు 500 మిల్లీగ్రాములు ఒక రోజుకి తీసుకోవచ్చు. కనుక ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే బి కాంప్లెక్స్ క్యాప్స్యూల్స్లో కూడా విటమిన్ సిని ఫోర్టిఫికేషన్ చేసి విటమిన్ సి కూడా 500 మిల్లీగ్రామ్స్ వచ్చేట్టుగా చేశారు. అంటే చాలామందిలో ఎవరైతే బాగా బలహీనంగా ఉండి ఆహారాన్ని తీసుకోమంటూ ఆహారంతో పాటు ఈ విటమిన్స్ కూడా తీసుకోమని చెప్తారో
అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ఈ యొక్క బి కాంప్లెక్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఓవర్ వెయిట్ ఉండి శరీరం తగ్గాలి అని డైటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ తీసుకోమని సప్లిమెంటేషన్ చెప్తున్నప్పుడు దాంతోపాటు 500 మిల్లీగ్రాముల విటమిన్ సి కూడా మనకు లభ్యమవుతూ ఉంటుంది. అలాగే ఈ ఆహారం తయారు చేసేటప్పుడు కానీ అలాగే మన కాయగూరలు కోసేటప్పుడు కానీ విటమిన్ సి నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకు జరుగుతుంది అంటే యాస్కార్బిక్ ఆక్సిడేజ్ అనేటువంటి ఒక ఎంజైము ఈ కాయగూరలన్నిట్లో కూడా ఉంటుంది. మనం కాయగూరలు కోసినప్పుడు ఈ ఎంజైమ్ బయటకు వచ్చి విటమిన్ సిని తగ్గించేస్తుంది. కనుక ఈ ఎంజైమ్ గనక ఉంటే విటమిన్ సి తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఏం చెప్తామంటే న్యూట్రిషనిస్టులు మీరు కాయగూరలు కోసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తాలింపులో కానీ వేడి నీళ్ళల్లో కానీ వేయాలి. అలా వేసితే ఈ యొక్క యాస్కార్బిక్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ చనిపోతుంది. తద్వారా విటమిన్ సి నష్టం జరగకుండా ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తాం. అలాగే బాయిలింగ్ వాటర్లో కాయగూరలు కోసిని వేయటం వల్ల కూడా ఈ యొక్క విటమిన్ సి నష్టం జరగకుండా ఉంటుంది. మరొక మాట ఏంటంటే ఎక్కువ వేడిలో వండకుండా ఫ్లేమ్ని లోయర్ ఫ్లేమ్స్లో బాగా మోడరేట్గా తక్కువగా ఉండేట్టుగా చేసి ఒక 2 నిమిషాలు ఆలస్యమైన అలా వండుకునేటువంటి విధానం అవలంబించడం ద్వారా కూడా ఈ విటమిన్ సి నష్టం జరగకుండా చూడొచ్చు. అలాగే వీలైనంత వరకు పాత్ర మీద మూత పెట్టి ఉంచటం ద్వారా కూడా విటమిన్ సి నష్టం జరగకుండా చూడవచ్చు. అలాగే సప్లిమెంటేషన్ ఉన్నాయనుకున్నాం. ఇంకా అత్యవసరం అయ్యి మోతాదు బాగా ఎక్కువ కావాల్సిన వాళ్ళకి ఈ బయట వైద్యుల పరంగా తెలియజేసి ఈ సప్లిమెంటేషన్ వాళ్ళు కనుక రాస్తే ఆ రకంగా వాడటం కూడా అవసరం, మంచిది. రైట్. మరి ఎక్కడ ఉంటాయో తెలుసుకున్నాం, ఎంత కావాలో తెలుసుకున్నాం. దాని తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఈ విటమిన్ లేకపోతే శరీరంలో, అంటే దాన్నే డెఫిషియన్సీ అంటాం, కావలసినంత లేకపోతే ఏమి సమస్యలు వస్తాయి అంటే అతి ముఖ్యమైనటువంటి సమస్య స్కర్వీ అనేటువంటి వ్యాధి. ఇది విటమిన్ తక్కువ అవటం వల్ల వచ్చినటువంటి వ్యాధి. కనుక విటమిన్స్ అన్నిట్లో చాలా వరకు వలసినంత గనక మన శరీరానికి అందకపోతే ఆహారం ద్వారా లేదా సప్లిమెంటేషన్ ద్వారా అప్పుడు శరీరంలో అనేక రకాలైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ విటమిన్ సి వల్ల వచ్చే ముఖ్యమైనటువంటి రుగ్మత ఏమిటంటే స్కర్వీ. ఈ స్కర్వీ సంవత్సరం లోపు పిల్లలకు కూడా వస్తుంది. దాన్ని ఇన్ఫెంటైల్ స్కర్వీ అంటారు. పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఈ చిన్నపిల్లల్లో వచ్చినటువంటి వాళ్ళలో ఆకలి బాగా మందగిస్తుంది, తక్కువగా ఉండటం, బరువు పెరక్కపోవటం, ఇంకా ఎముకలు బలంగా ఏర్పడకపోవటం, పెలుసుగా మెత్తగా ఉండటం, అలాగే చర్మం కింద అక్కడక్కడ రక్తస్రావాలు జరిగి రక్తం గడ్డకట్టి ఉండటం, అలాగే చర్మం పొడిబారినట్టు అయిపోయి బాగా డ్రైగా అయిపోయి పెలుసులుగా అయినట్టుగా ఉండటం, అలాగే ఈ పళ్ళు చుట్టూ ఉన్నటువంటి గమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బినట్టు అయిపోయి ఆ లోపల రక్తస్రావాలు జరగవచ్చు, లేదా చీము రావచ్చు, లేదా అల్సర్స్ కూడా రావచ్చు. అటువంటివి కానీ తర్వాత ఇవన్నీ బాగా లోపం ఎక్కువ కాలం కనుక సాగితే ఆ వయసు పిల్లల్లో కన్వల్షన్స్ అంటే శరీరం అంతా వంపులు అయిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. అర్జెంటుగా మనం డాక్టర్ గారికి చూపించుకొని దానికి తగినటువంటి నివారణోపాయాలు చేసుకోకపోతే పిల్లవాడు చనిపోయే ప్రమాదం కూడా ఉంది అనేటువంటిది మరి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వైద్యులు చెబుతున్నటువంటి మాట. కనుక చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఈ స్కర్వీకి లక్షణాలు తెలుసు కనుక ఇటువంటి లక్షణాలు ఏమాత్రం మనకు కనపడినా అశ్రద్ధ చేయకుండా వైద్యులకి చూపించి తద్వారా వాళ్ళు చెప్పిన విధంగా
వైద్యపరమైన మందులు కానీ వగైరా వాడుకుంటూ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మరలా కాపాడుకోవాలి. అలాగే మరి పెద్దవాళ్ళల్లో ఏంటి? పెద్దవాళ్ళల్లో అంటే జ్వరం రావటం, అలాగే ఇన్ఫెక్షన్స్ రావటం, అలాగే గాయాలైతే చాలా కాలం మానకపోవటం. ఈ చాలా కాలం మానకపోవటం అన్నప్పుడు విటమిన్ సి ఒక్కటే అనుకోకూడదండి, షుగర్ పరీక్ష కూడా చేయించుకోవాలి. దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గాయం మామూలుగా స్పీడ్గా మానిపోద్ది. జనరల్గా ఎక్కువ రోజులు మానలేదు అంటే ఖచ్చితంగా షుగర్ పరీక్ష కూడా చేయించుకొని తీరాలి. అలాగే ఎనీమియా, రక్తహీనత కూడా వస్తుంది. తర్వాత గమ్స్ అంటే చిగుళ్ళు విపరీతంగా వాయటం, తర్వాత రక్తస్రావం కావటం, అల్సర్స్ రావటం, అక్కడ గాయాలు అవటం, ఆ గాయాలైన తర్వాత చీము గారటం, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. అలాగే రక్తనాళాలు పెళుసుగా అయిపోయి ఆ రక్తనాళాలు చిట్లే అవకాశం ఎక్కువ ఉంది. అలా చిట్లతం ద్వారా ఇంటర్నల్ బ్లీడింగ్స్ జరుగుతాయి. అదే చర్మం కింద కానీ కండరాల మీద కానీ జరిగితే మనకి తెలుస్తుంది, కనిపిస్తుంది. అంతర్గతంగా జరిగినప్పుడు కనపడక చాలా నష్టం, తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చర్మము చాలా రఫ్గా అయిపోయి లస్టర్లెస్ అంటారు, అంటే మామూలుగా అందంగా స్మూత్గా ఉండవలసింది పెళుసులుగా అయిపోయి తర్వాత పగులులాగా వచ్చి పూర్తిగా డ్రై అయిపోతూ ఉంటుంది. అలాంటి చర్మం ఉన్నప్పుడు కూడాను మనకి ఇతర రకాలైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్కర్వీ అంటే విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి ఈ వ్యాధిలో ఉండేటువంటి లక్షణాలు చిన్నపిల్లల్లో ఎలా ఉంటాయి, పెద్దవాళ్ళలో ఎలా ఉంటాయి చూసాం. మరి ఈ విటమిన్ మన శరీరంలో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఈ విటమిన్ కనుక మనం సమృద్ధిగా తీసుకోగలిగితే, అంటే ఆహారం ద్వారా రొటీన్గా తీసుకుంటూ ఉంటే మన శరీరంలో బ్రహ్మాండంగా శరీర అభివృద్ధి కూడా బాగా ఉంటుంది, శరీర నిర్మాణం బాగుంటుంది, శరీరంలో ఉన్న అవయవాలు సిస్టమ్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఒక ఉదాహరణ ఏంటంటే, ఇది కొల్లాజన్ అనేటువంటి మెటీరియల్ తయారవటానికి విటమిన్ సి అత్యవసరం. మరి ఈ కొల్లాజన్ అనేది కనెక్టివ్ టిష్యూ కరెక్ట్గా తయారవటానికి అవసరం. ఈ కనెక్టివ్ టిష్యూ అనేది ఎముకలు సవ్యంగా ఏర్పడటానికి అవసరం. అలాగే రక్తనాళాల్లో ఉన్నటువంటి ఈ మధ్యలో ఉండే కండరం పొరలు సవ్యంగా ఉండి రక్తనాళాలు సవ్యంగా పనిచేయటానికి అవసరం అవుతుంది. అలాగే కార్టిలేజ్ ఏర్పడటానికి అవసరం అవుతుంది. కార్టిలేజ్ అంటే దాన్ని మెత్తటి ఎముక అని కూడా అంటాం. మన చెవును చూస్తే మీకు చాలా గట్టిగా అనిపిస్తుంది, వదిలేస్తే మళ్ళీ నార్మల్గా వస్తుంది. అలాగే ముక్కు దూలం, ఈ ముక్కు దూలంలో మనం కళ్ళజోడు పెట్టే భాగం ఎముకండి, దానికి ముందు వైపుకి వస్తే ఇది కూడా కార్టిలేజ్ ఎముక అంటాం. అలాగే జాయింట్లో, ఎముకల లోపలంతా జాయింట్లో ఆ ఎముక ఈ ఎముక అన్నిటికీ కూడా ఈ కార్టిలేజ్ పొరలు ఉంటాయి. కనుక ఈ కార్టిలేజెస్ సవ్యంగా ఏర్పడాలి, అవి సవ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే విటమిన్ సి అత్యవసరం. అలాగే ఈ ఎముకలు ఏర్పడటానికి ఆస్టియోబ్లాస్ అనేటువంటి కణాలు కూడా కావాలి. ఈ కణాలు సవ్యంగా తయారై చక్కగా పనిచేసి ఎముకలు సవ్యంగా దృఢంగా తయారు చేయటానికి విటమిన్ సి అవసరం. అందువలన విటమిన్ సి వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. దాంతోపాటు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని కొన్ని పరిశోధనలో తేలింది. అలా కొలెస్ట్రాల్ని తగ్గించటం వలన రక్త సమస్యలు, రక్త నాళాల సమస్యలు రాకుండా, గుండె వ్యాధులు రాకుండా, కరోనరీ హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత చర్మం నార్మల్గా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఉండటానికి 3 రకాలైనటువంటి ఇదే విటమిన్ సికి సంబంధించిన పదార్థాలు ఉపయోగపడతాయని కొన్ని రీసెర్చెస్లో తెలిసాయి. కనుక ఆరోగ్యవంతమైన చర్మం ఉంటూ, చర్మం ముఖ్యమైన విధి ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్టివ్గా ఉండాలి. అంటే చర్మం సవ్యంగా ఉంటే బయట నుంచి కెమికల్స్ కానివ్వండి, డస్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, ఇతర అనవసరమైన పదార్థాలు కానీ లోపలికి వెళ్లకుండా ఉంటాయి. కాబట్టి మన చర్మం ఎప్పుడూ కూడా సవ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి దాన్ని లోపలికి వెళ్ళనీయకుండా ఉండాలి. అలా చర్మం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి
అత్యంత అవసరమని కూడా తెలుసుకున్నారు. రాడికల్స్, ఫ్రీ రాడికల్స్ అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. వాటిల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ తగ్గిస్తూ వాటి వల్ల శరీరానికి నష్టం లేకుండా చేస్తుంది ఈ విటమిన్ సి. అలాగే మన ఇమ్యూన్ బాడీస్ అంటే మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలే యాంటీబాడీస్గా మారి బయట నుంచి వచ్చేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యాంటీజెన్ని చంపేస్తే అప్పుడు మన ఇమ్యూనిటీ బాగా ఉన్నట్టు మనకు ఎటువంటి జబ్బులు అంటే అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. కనుక ఈ ఇమ్యూనిటీని సవ్యంగా ఉంచటానికి కూడా వైటమిన్ సి అవసరం అవుతుంది. ఎట్లాగా? ఈ యొక్క యాంటీబాడీస్ ప్రాపర్గా తయారవటానికి మనకి ఈ యొక్క విటమిన్ చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా సైంటిస్టులు తేల్చారు. దాని తర్వాత ఇంకొకటి విషయం తెలిసింది ఏంటంటే శరీరంలో ఈ విటమిన్ ఎక్కువగా నిల్వ ఉండదు, అతి స్వల్పంగా నిల్వ ఉంటుంది. కనుక మన ఆహారం ద్వారా కరెక్ట్గా అందకపోతే డెఫిషియన్సీ వెంటనే వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రతి వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారాన్ని తింటూ విటమిన్ సి కూడా మన ఆహార పదార్థాల ద్వారా మనకి కావలసినంత మేరకు అందేట్లుగా మనం తెలుసుకొని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కనుక చాలా తక్కువ అమౌంట్ శరీరంలో ఉంటుంది. అలాగే మనం తిన్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్న విటమిన్ సి పేగుల ద్వారా మన శరీరంలో ఉన్న రక్తము లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి శరీరం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ విటమిన్ సిని శరీరానికి అందజేస్తూ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అన్నీ బాగున్నాయి. ఒకవేళ మనకున్న అలవాటు చెప్పాం కదండి, మన ఇండియాలో మన ఆంధ్రాలో మన ఫ్రెండ్స్ ఎవరన్నా విటమిన్ సి తింటే బ్రహ్మాండంగా ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పగానే వీడు బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి రోజుకు డజను తింటూ ఉంటాడు. ఇది ఒక చిన్న బ్యాడ్ మేనియా అండి, అనవసరమైన అపనమ్మకం. ఇటువంటి నమ్మకాలని మనం వదిలేయాలి. వైద్యులు తెలియజేస్తేనే మనం వాడాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. మనకున్న సమస్యని వైద్యుల ముందు ఉంచి వాళ్ళు అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఒకవేళ విటమిన్ సి లోపం వల్ల ఈ సమస్య వస్తుంది కనుక మీరు రోజు 2 మాత్రలు ఉదయం సాయంత్రం వేసుకుంటూ విటమిన్ సి ఉండేటువంటి సిట్రస్ ఫ్రూట్సు వాటిలో ఉండే రసాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అని వాళ్ళు తెలియజేస్తే ఖచ్చితంగా అది పాటించటం కరెక్టు పద్ధతి. అలా కాకుండా మన సొంతంగా వాడుకోవటం అనేది ఆ సాహసం ఎప్పుడూ చేయవద్దని ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరి ఎక్కువగా తీసుకుంటే విటమిన్ సి ఏమవుతుంది అంటే ఖచ్చితంగా హైపర్ విటమినోసిస్ అని వచ్చి శరీరానికి నష్టం జరుగుతుంది అని కూడా తెలియజేస్తున్నారు. ఆ నష్టాల్లో మచ్చుకు ఏంటంటే విపరీతంగా మౌత్ అంటే నోట్లో పుళ్ళు రావటం, మౌత్ అల్సర్స్ అంటారు, లేదా ఆ రక్తనాళాలు పెలుసుగా మారి చిట్లేటువంటి ప్రమాదం రావటం, లేదా గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది అని శాస్త్రజ్ఞులు తేల్చారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్క్రైబ్డ్ ఏ మేరకు విటమిన్ సి మాత్రలు వేసుకోమంటే ఆ మేరకే వేసుకుంటూ, అలాగే మంచి ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఎముకలు తయారవటానికి విటమిన్ సి కావాలి సవ్యంగా, రక్తనాళాలు సవ్యంగా ఉండటానికి విటమిన్ సి కావాలి, అలాగే ఇంకా మన ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బాగుండటానికి విటమిన్ సి కావాలి. ఇంకా అన్ని విధాలుగా ఇంత విటమిన్ సి అవసరమైనప్పుడు మరి శరీరానికి కావాల్సిన మెయిన్ ఫంక్షన్స్ అన్నీ జరిగేటువంటి ఈ యొక్క విటమిన్ సి అవసరాన్ని తెలియజేస్తుంది. కనుక సవ్యంగా ఆహారం ద్వారా తీసుకుంటూ ప్రయత్నం చేయాలి. బాగా లోపాలు వస్తే వైద్యుల ద్వారా తెలుసుకొని ఏ మేరకు బయట నుంచి సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలో అలా తీసుకోవాలి. కనుక హైపర్ విటమినోసిస్ శరీరానికి నష్టదాయకము అనేది మనం గ్రహించాం. చివరిగా డాక్టర్ మార్క్ మయోడ్ ఎండి డిపిహెచ్ గారు ఒక మంచి సెంటెన్స్ చెప్తున్నారు. అది ఏం చెప్తున్నారంటే ఆయన
ద మోర్ వీ స్టడీ విటమిన్ సి, మనం విటమిన్ సి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, బెటర్స్ అవర్ అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడుతూ, ఆఫ్ ప్రొటెక్టింగ్ హెల్త్, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఉపయోగపడుతుంది అంటారు. అంటే విటమిన్ సి గురించి విపరీతంగా తెలుసుకుంటూ దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎలా? గుండె సంబంధమైన వ్యాధులు, కరోనరీ వాస్కులర్ డిసీజెస్ రాకుండా, క్యాన్సర్ రాకుండా, స్ట్రోక్స్ రాకుండా, కంటి సమస్యలు రాకుండా, ఇమ్యూనిటీని పెంచుకుంటూ తగ్గకుండా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కటి జీవనాన్ని మనం కొనసాగించవచ్చు అని డాక్టర్ మార్క్ మయోడ్ అనేటువంటి గొప్ప డాక్టర్ గారు తెలియజేశారు. కనుక ఇవి మనసులో ఉంచుకొని అందరం కూడా విటమిన్ సిని కావలసినంత మేరకు మన శరీరానికి అందేట్లుగా ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నమస్తే.